మహా న్యూస్ ఛానల్ ఛానల్పై నిన్న దాడి జరిగింది. దాడి జరిగిందని ఏదైతే టాల్క్ పౌడర్ వంశీ గారు గోల గోల చేసి టీవీ ఛానళ్ళకి స్వేచ్ఛ లేదా అన్నట్టుగా గుండెలు బాదుకుంటుంది. అయితే కేటీఆర్ గారి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కరెక్ట్గా 100% కరెక్టే చేశారు. ఎందుకంటే వీడు పెట్టిన తమ్ములైన చూస్తే ఎవరైనా సరే కొట్టక మానరు. గతంలో కానీ ఏదైతే వైఎస్ భారతి రాజకీయాలకు సంబంధం లేని వైఎస్ భారతి గారిని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇష్టం వచ్చినట్టు తమ్ములైన పెట్టారు. కానీ ఏపీలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు సరే వాడు పాపాన్ని వాడే పోతాడని జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలు చాలా అంటే చాలా ఓపికతో పట్టున్నారు. కానీ తెలంగాణలో అట్ట కాదు కదా. తెలంగాణలో గత సంవత్సర కాలం నుంచి ఓపిక పట్టి ఉన్నాము, ఇప్పటికి మేము ఓపిక నశించాము అనే విధంగా మొత్తానికైతే టీవీ ఛానళ్ళ మీద దాడి చేయడం, వెహికల్ ధ్వంసం చేయడం మొత్తం అయితే జరిగింది. అయితే ఈ కంప్లైంట్స్ చూస్తే ఎవరికైనా సరే కోపం రావాల్సిందే, మామూలుగా కాదు. నా దగ్గరికి రాకపోతే ఆడియో లీక్ చేస్తా, ఎక్కడికి రావాలో మా వాళ్ళు చెప్తారు చూడండి. మరి తర్వాత నా దగ్గరికి రాకపోతే మౌనం అంగీకారమా? ఎస్, కేటీఆర్ కోసం ఆ హీరోయిన్ వచ్చింది. అసలు ఎవరైనా ఊరుకుంటారు ఇలాంటి కంప్లైంట్స్ పెడితే? నిజంగా కేటీఆర్ అభిమానులు చేయడం చాలా అంటే చాలా కరెక్ట్. ఎందుకంటే ఇలాంటి ఎదవలకి బుద్ధి చెప్పారు. మరొకటి ఇలాంటి తప్పు చేయకుండా ఉంటారు 100%. ఎందుకంటే గతంలో కానీ చూడండి, మీరు కావాలంటే రాజకీయాలకు సంబంధం లేకుండా ఉన్న వైఎస్ భారతి గారి గురించి ఎంత నీచంగా దారుణంగా కంప్లైంట్స్ పెట్టి ప్రచారం చేశారు, మామూలుగా కాదు. కానీ ఏపీలో ఏ రోజు ఛానల్స్ మీద దాడి చేయడం కానీ అలాంటివి వైసీపీ కార్యకర్తలు, వైసీపీ అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి తరపున కానీ ఎవరు అలా చేయలే. ఎందుకంటే వాడు పాపాన్ని వాడే పోతాడు, వాడి కర్మ వాడే అనుభవిస్తాడు అనే విధంగా మౌనం ఊహించారు. ఒకసారి కంప్లైంట్స్ చూడండి, ఇవి మామూలుగా కాదు. భారతి నీ మొగుడికి చూడండి ఎంత దారుణమైన కంప్లైంట్స్ పెట్టారు. తర్వాత మైనింగ్ మాఫియా తవ్వే కొద్దీ డబ్బులు భారతిరెడ్డికి వాటా, భారతిరెడ్డి కోరిక సాయిరెడ్డి హుకుం, జగన్కు భారతి వార్నింగు, భారతిరెడ్డి పెట్టిన చిచ్చు బొగ్గుమన్న వైఎస్ కుటుంబం. ఇలా ఒక్కటి కాదు, అసలు కంప్లైంట్స్ చూస్తే అసలు మామూలు కాదు. ఏంట్రా బాబు ఎంత దారుణంగా పెట్టారు. ఇది అడ్డంగా దొరికిపోయిన భారతిరెడ్డి. ఈ కంప్లైంట్స్ మొత్తము కేవలం మహా న్యూస్ వంశీ టాల్క్ పౌడర్ వంశీగాడు ఛానల్లో పెట్టినయే తప్ప మరొకటి లేదు. స్పష్టంగా నిజంగా కేటీఆర్ అభిమానులు చేసింది 100% నిజం, కరెక్ట్ అసలు. ఎందుకంటే ఇంకొక ఛానల్లో ఇలాంటి కంప్లైంట్స్ పెట్టి ఇలా తప్పుడు ప్రచారం చేస్తే మా మీద కానీ ఇలాంటి దాడులు జరుగుతాయని గుర్తుండిపోయే విధంగా దాడి చేశారే. దాడి చేయడం నేనైతే సమర్థిస్తున్నాను.